ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 2వ వాల్యూమ్లో ఈరోజు సబ్జెక్ట్ కాస్మాలజీ. కాస్మాలజీ అంటే తెలుగులో మనం విశ్వ విజ్ఞానము అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విశ్వం గురించినటువంటి జ్ఞానం, ఇది ఎలా ఏర్పడింది, ఎలాగ మనుగడ సాగిస్తూ ఉంది, మెయిన్గా ఇది ఎక్కడి నుంచి ఏర్పడింది, ఎలా ఏర్పడింది అన్న దానిపైన ఇది ఉంటుందన్నమాట కాస్మాలజీ. స్వామీజీ ఫస్ట్ చెప్తున్నారు ఇందులో మనకు 2 రకాల కాస్మోస్ ఉంటుంది, 2 రకాల విశ్వాలు ఉన్నాయి. అంటే 2 రకాల విశ్వాలు అంటే ఏంటనమాట, బ్రహ్మాండము, అండాండం. అంటే చిన్నది, పెద్దది. ఇవి 2 కూడా స్వామీజీ చెప్పారు కదా, ఒకే ప్లాన్ మీద ఉంటాయి. ఇది మైక్రో, అది మ్యాక్రో, ఇవి 2 కూడా. సో మామూలుగా అయితే ఎక్కడైతే సత్యం, మన సత్యం గురించి అసలు ఈ ప్రపంచం వెనుకొని సత్యం ఏంటని మనం కనుగొంటున్నప్పుడు ఇవి 2 కూడా, అంటే మైక్రోకాజం గురించి, మ్యాక్రోకాజం గురించి, అండాండం గురించి, బ్రహ్మాండం గురించి తెలుసుకున్న నాలెడ్జ్ 2 ఒకదానికొకటి వ్యతిరేకం కాకూడదు, కాంట్రడిక్ట్ కాకూడదు అనమాట. 2 ఒకదానితో ఒకటి అలైన్ అవ్వాలి. అంటే ఒకటి ఈ అండాండం గురించి అండాండం అంటే మేబీ మైక్రోకాజం అందాము, దీని గురించి నాలెడ్జ్ కానీ, అంటే మనిషి యొక్క అంతర్గత స్వభావం గురించిన జ్ఞానం కానీ, అలాగే ఈ ప్రపంచం గురించినటువంటి జ్ఞానం కానీ, బహిరంగమైనటువంటి ప్రపంచం గురించినటువంటి జ్ఞానం 2 కూడా ఒకదానికొకటి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. అదొకటి చెప్తుంది, ఇదొకటి చెప్తుంది, అవ్వకూడదు. ఇప్పుడు అంటే మనకి నాలెడ్జ్ అన్నది ఎన్ని బ్రాంచెస్ కింద ఉందంటే, మొట్టమొదటిది ఈ మనిషి లోపల నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్, జ్ఞానం. అంటే మనిషి తనను తను అర్థం చేసుకొని దానిని విశ్లేషించడం వలన వచ్చేటువంటి జ్ఞానం ఒకటి. అలా కాకుండా ప్రపంచాన్ని అధ్యయనం చేసి దాని నుంచి నేర్చుకున్న జ్ఞానం ఒకటి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి, ఇంటర్నల్ నాలెడ్జ్కి ఏంటి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఏంటి? సైకాలజీ, ఫిలాసఫీ, రిలీజియన్. సైకాలజీ అంటే మన మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది, మైండ్ ఎలా వచ్చింది, ఏంటి అన్నది తెలియజేస్తుంది సైకాలజీ. ఫిలాసఫీ అంటే అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఈ సృష్టి వెనుక ఉన్నటువంటి తత్వం ఏంటి, ఇది తెలియజేస్తుంది ఫిలాసఫీ. తర్వాత రిలీజియన్ అంటే మామూలుగా అంటే థియాలజీ అంటే మీకు ఏంటంటే ఒక పర్సనల్ గాడ్ ఎవరైనా ఉన్నారా, అది ఏంటి అనేది అంతా కూడా ఇది మనిషి తనను తాను అధ్యయనం చేస్తూ వచ్చేటటువంటి నాలెడ్జ్ అనమాట. అయితే ఇంకా మిగిలిన సైన్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ద నాలెడ్జ్ అంటే బయట ప్రకృతిని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అంతా కూడా అది మైక్రోకాజం స్టడీ అంటారు అనమాట. సో స్టడీ ఆఫ్ మైక్రోకాజం అండ్ స్టడీ ఆఫ్ మ్యాక్రోకాజం ఇది ఎప్పుడు జరుగుతూ వచ్చింది. అంటే మనిషి వచ్చిన తర్వాత మామూలుగా తిని ఒక జంతువులాగా ఉండలేడు ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే అతనికి ఆలోచన, వివేకం అనేది వచ్చింది కాబట్టి అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి, దీని వెనుకున్నటువంటి తత్వం ఏంటి అన్నది మొదటి నుంచి కూడా ఆలోచిస్తూ వచ్చారనమాట. స్వామీజీ యొక్క పరిశీలన ఏంటంటే, మనకు ఇప్పుడు మన ఈ భూమి ఏదైతే ఉందో భూగోళం, వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, అంటే అటు తూర్పు వైపుది, పశ్చిమ వైపు అర్ధగోళాలు, భూగోళాలు అంటారు కదా, ఇవి 2 కూడా ఈ స్టడీ అన్నది వెస్టర్న్ హెమిస్ఫియర్లో అంటే పాశ్చాత్యులలో అధ్యయనం ఎక్కువ ఎక్కడ జరిగింది, బయట జరిగింది. కానీ ఇటుపక్క ఓరియంటల్స్ అంటారు వీళ్ళు. ఓరియంటల్స్ అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్, అంటే ఈస్టర్న్ కంట్రీస్ అనమాట. ఈస్టర్న్ కంట్రీస్ అంటే మనవన్నీ వస్తాయి మొత్తం, మనవన్నీ కూడా ఈ భారతదేశం నుంచి మొదలుపెట్టి అక్కడ సౌదీ అరేబియా, అవన్నీ అరేబియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఈస్టర్న్ హెమిస్ఫియర్లోకి వస్తాయి. రష్యా, ఇవన్నీ కూడా. సో వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే అమెరికా, తర్వాత యూరోప్ కంట్రీస్ అన్నీ వస్తాయి. సో స్వామీజీ పరిశీలన ఏంటంటే, ఆ పాశ్చాత్యులు ఎక్కువగా ఏం చేస్తారనమాట, ఎక్కువగా బయట దాన్ని స్టడీ చేస్తారు. ఇప్పటికి కూడా అంతే, ఎక్కువ బయట రీసెర్చ్ బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఏం చేస్తారు, ఎక్కువగా లోపల ఈ ఫిలాసఫీ, సైకాలజీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. మన భారతదేశంలో సైకాలజీ ఎంత ముందు డెవలప్ అయిందో తెలుసు కదా మీకు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అంటారు ఎవరిని, కపిల మహామునిని అంటారు అనమాట. అంటే కపిలాస్ థాట్ అంటే హయ్యెస్ట్ థాట్ అనమాట. ఏన్షియంట్ టైమ్స్లో మొత్తం ఇండియాలో వచ్చిన బుద్ధిస్ట్ ఫిలాసఫీ కాదు, ఏదైనా సరే ఆయన థాట్ నుంచి ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. కపిల మహర్షి అంటే స్వామీజీకి చాలా ఇష్టం. ఆయన అంత బ్రెయిన్ ఆ రోజుల్లో ఎనలైజ్ చేసి
అసలు మొత్తం మైండ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన సృష్టి అంతా కూడా చాలా అద్భుతంగా ఆయన చెప్పారన్నమాట. ఈరోజు ఈ కాస్మాలజీ చెప్పేటప్పుడు చిట్ట చివరికి స్వామీజీ ఈ కపిల ముని చెప్పినటువంటి విషయాలను కూడా చెప్పుకుంటూ వస్తారు. దీని తర్వాత కూడా ఒక లెక్చర్ ఉంది సాంఖ్య ఫిలాసఫీ గురించి. కపిల మహాముని ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది? సాంఖ్య ఫిలాసఫీ. అంటే 6 మన యొక్క ఫిలాసఫీ తత్వాలు ఏవైతే ఉన్నాయో తత్వశాస్త్రాలు, అందులో సాంఖ్య యోగం ఉన్నది. సాంఖ్య యోగం కాదు, ఈ సాంఖ్య దర్శనం అంటారు. ఈ సాంఖ్య దర్శనం అనేది ఎవరు ప్రతిపాదించారు? కపిల మహర్షి ప్రతిపాదించారనమాట. సో దానికి తీసుకొస్తారు స్వామీజీ. అంటే అది చాలా సైంటిఫిక్గా ఉంది. ఇప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఓరియంటల్స్ అంటే ఎవరైతే ప్రాచ్యులు అంటారో మన ఈస్టర్న్ కంట్రీస్, ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వస్తున్నటువంటి విజ్ఞానం, ఈ ప్రపంచ విజ్ఞానం, విశ్వ విజ్ఞానం ఏదైతే ఉందో దాంతో సరిగ్గా సరిపోతుంది. నో కాంట్రడిక్షన్. అంటే చూడండి, స్వామీజీ వచ్చేటప్పటికి ఇంకా ఇంత డెవలప్ అవ్వలేదు, కొంతవరకు డెవలప్ అయింది అక్కడ. అటుపక్క డెవలప్ అవుతూ వస్తూ ఉంది. అప్పటికే స్వామీజీ ఏం కనుక్కున్నారంటే, ఈ పాశ్చాత్యులు ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో, ఈ ప్రపంచ జ్ఞానాన్ని, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా కానివ్వండి, అది డెవలప్ అయ్యే కొద్దీ కూడా మన యొక్క ఈ ప్రాచ్య జ్ఞానం ఏదైతే ఉంది, ఈ సైకాలజీ అండి, ఇవన్నీ కూడా ఇంకా బలమైన పునాదులపైన నిలబడతాయి. అంటే ఇంకా ఆయన ఏం చెప్తారంటే, మన వాళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళారు. ఇంకా ఇప్పటికీ కూడా పాశ్చాత్యుల సైన్స్ని ఇంకా కూడా మన వాళ్ళ సిద్ధాంతాలను ప్రూవ్ చేయడానికి ఇంకా వర్కౌట్ చేయాల్సి ఉంది. మీకు అర్థమవుతుందా? ఇప్పటివరకు చేసినటువంటి ఏదైతే రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ ఎంతవరకు మన వాటన్నిటిని కూడా సమర్థిస్తూ ఉంది అనమాట. కానీ దానికంటే లోతుగా ఇంకా మన వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, మైండ్ ఆల్సో ఈజ్ మ్యాటర్ అని చెప్పారు మన వాళ్ళు. అంటే ఏంటి? మైండ్ కూడా ఒక జడ పదార్థము అని చెప్పారు. వాళ్ళు అలా ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే, అది మైండ్ అనేది ఒక బై ప్రోడక్ట్ కింద వచ్చింది, అట్లాగా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఏం చెప్పారంటే, మైండ్ ఆల్సో ఈజ్ మ్యాటర్. ఈ బాడీ ఎలా అయితే మ్యాటరో, మైండ్ కూడా మెటీరియల్. అది ఎప్పుడో చెప్పారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజుకి ఇంకా సైన్స్ అది ప్రూవ్ చేసిందా అంటే కొంతవరకు ఒప్పుకుంటున్నారు, కానీ ఇంకా కంప్లీట్గా రీసెర్చ్ అనేది మైండ్ ఆల్సో ఈజ్ మ్యాటర్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదన్నమాట. సో ఇలాగేంటంటే మనకు చెప్పిన సిద్ధాంతాలు ఇంకా ఈ సైన్స్ ఇంకా డెవలప్ అయ్యే కొద్దీ మనవి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద నిలబడతాయి అన్నమాట. అలాగే మీకు ఎక్కడైతే పాశ్చాత్య దేశాలలో వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, మొత్తం ఈ ప్రపంచం అంతా సడన్గా ఒకసారి వచ్చిందని చెప్పి. కానీ మన వాళ్ళు ఏం చెప్పారు? సడన్గా రావడం కాదు, ఇది ఏం చెప్పారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సైక్లికల్ క్రియేషన్ ఎప్పుడు కూడా సైక్లికల్గా ఉంటుంది. అంటే ఏంటనమాట, అది ఎప్పుడు క్రియేషన్ అన్నది నాశనం లేదు. సృష్టి అనకూడదు అసలు. సృష్టి అంటే ఏదో కొత్తగా వచ్చిందని కాదు, ఇది ఆల్రెడీ ఉంది. దాన్ని ఏమంటాం మనం? ప్రొజెక్షన్ అంటాం. బయటకు వచ్చిందనమాట. ఆ విధంగా వచ్చిందని ఒకప్పుడు సుప్తావస్థలోనే మళ్ళీ ప్రొజెక్షన్కి వస్తుంది. సో ఈ సైక్లికల్ నేచర్ అనేది కూడా మన వాళ్ళు ఎప్పుడో ప్రతిపాదించారు. మన ఋషులు, మన వాళ్ళంటే ఎవరు? మన ఋషులు అనమాట, ప్రతిపాదించారు. ఇప్పుడు సైన్స్ అన్నది ఇప్పుడు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంది. అది గట్టిగా ఇది సైక్లికల్ నేచరు, మళ్ళీ కల్పాలు. మన వాళ్ళు ఏం చెప్పారు? ఒక సైకిల్ని ఏమంటారు? కల్ప అంటారు. ఆ కల్పానికి ఒక కల్ప నియామకుడు అంటే, దానికి ఎవరైతే రియలైజ్డ్ సోల్, ఎవరైతే అంటే ప్రకృతిని జయించి కంప్లీట్గా స్వేచ్ఛను పొందుతారో, నిర్వాణాన్ని పొందుతారో, వాళ్ళు ఆ కల్పానికి అధిపతి కింద వ్యవహరిస్తారనమాట. అంటే అర్థం ఏంటి? మనకు ఒక దేవతలు, దేవుళ్ళు అన్నదాన్ని ఈ సాంఖ్య ఈయన ఒప్పుకోరు. ఎక్కడో ఒక ఉన్నారు భగవంతుడు అని చెప్పేసి. అంటే ఈ ప్రకృతి అనేది, ఈ సోల్ ఏదైతే, ఈ జీవాత్మ ఏదైతే ఉందో ప్రకృతితో కలిసి ఉంది. ఆ ప్రకృతితో కలిసి ఉండడం వల్ల ఏమైంది? బలహీనంగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రకృతిని జయిస్తుందో అది వాళ్ళకి భగవంతుడికి ఉండేటువంటి శక్తి అంతా కూడా వస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఇది సైక్లికల్గా ఉంటుంది కదా. ఈ ఒక్కళ్ళకే మొత్తం అంతా రాదు, ఈ కల్పంలో ఒకళ్ళు ఉంటారు. అందుకే మనకు చూడండి, బ్రహ్మ పేరు, ప్రతి కల్పానికి కూడా బ్రహ్మ పేరు మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూడండి, సాంఖ్య ఫిలాసఫీలో ఉన్నవన్నీ కూడా మన పురాణాల్లో, మీరు పురాణాల్లో చదివినట్లయితే ఈ మన్వంతరంలో ఇక్కడ బ్రహ్మ, ప్రజాపతి, ఏవో రకరకాల పేర్లు, మీరు ప్రతి కల్పానికి ఒక నియామకుడు, ఒక బ్రహ్మ ఉంటారనమాట. ప్రస్తుతం ఒక ఆయన ఉన్నారు, ఆయన కొన్ని పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయనది అయిపోతుంది అది. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జీవాత్మలే పర్ఫెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయి. ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని పొటెన్స్ అనే పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వల్ల వాళ్ళు దే ఆర్ ద అధిపతీస్. మేబీ ఇప్పుడు అందరూ గాడ్ అంటున్నారు, కానీ ఒరిజినల్ రియాలిటీ అన్నది అట్లా గాడ్ అలా ఏం లేదనమాట.
ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్. సో పురుష అంటే ఏంటి, దాని మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ ఎప్పుడూ ఉండే ఒకటి రియాలిటీ ఉంది. ఆ రియాలిటీలో ఈ క్రియేషన్ అండ్ డిజల్యూషన్ అలా వస్తూ 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 పోతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. క్రియేషన్ అనేది ఎప్పుడూ ఆగదు. స్వామీజీ ఇక్కడ 2 రకాల సిద్ధాంతాలు చెప్తున్నారు. మనం ఏం చెప్తాం, ప్రళయం వచ్చేస్తుంది అంటాం కదా, మన పురాణాల్లో ఉంది ప్రళయం వస్తుంది. ప్రళయం అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది, ఒక లయకాలం అంటారు. అది మనకు ఈ దేవి మహాత్మ్యంలో చండీలో అన్నీ వస్తూ ఉంటాయి. ప్రళయం వచ్చేసింది, ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది బయటికి సృష్టి మొదలవుతుంది. దాన్ని వీళ్ళు ఏమన్నారనమాట, భగవంతుడు ఊపిరి పీల్చుకుంటే అంతా కూడా డిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఊపిరి బయటకు వదిలినప్పుడు అంటే జస్ట్ దాంతో ఎందుకు పోల్చారంటే ఆ భగవంతుడు కాదు, ఆ కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో ఎప్పుడూ ఉండే సత్యము, దాని యొక్క గొప్పతనం చెప్పడానికి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కదా. అందుకని ఏంటి ఏం చెప్పారు, ఊపిరి వెళ్ళేటప్పుడు కల్పం అంతా వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఆయన ఎంత మహాత్ములు అన్నది అర్థమవుతుంది అనమాట. అవి చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పేవారు. ఏంటి, ఊపిరి వెళ్ళిపోతే ఒక కల్పం కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు అంత లెక్కలేదనమాట, ఇంకా అలా వస్తూ ఉంటుంది. సో చూడండి, సో ప్రతి ఈ కల్పానికి ఈ సైకిల్కి ఒకళ్ళని ఆయన బ్రహ్మ, మీకు తెలుసు కదా. ఆయన నాభి నుంచి మనకి విష్ణుమూర్తి ఎలా చూపిస్తాం మనం, నాభి నుంచి బ్రహ్మ వచ్చేసారు, వచ్చి ఈ కల్పం అవుతుంది. తర్వాత మళ్ళీ ఈ విధంగా యోగ నిద్ర అని మొత్తం మన పురాణాలన్నీ కూడా ఈ ఫిలాసఫీని చెప్పడానికి కథల రూపంలో చెబితే మనకు బాగా గుర్తుంటుంది కదా. అందుకని ఈ పురాణాలన్నీ కూడా ఫిలాసఫీనే. అందరూ అంటారు పుక్కిటి పురాణాలని, పుక్కిటి పురాణాలు కాదు, దాని నిండా ఫిలాసఫీ నిండుంది అనమాట. ఫిలాసఫీ ఉంది, హిస్టరీ ఉంది, చరిత్ర మన పురాణాల్లో స్టడీ చేసే కొద్దీ అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అనమాట. అక్కడ ఉండే పురాణాన్ని బట్టి ఆ కాలం అవన్నీ కూడా నిర్ణయించవచ్చు అనమాట. అంటే సూర్యుడు ఏ దిక్కున్నాడు, చంద్రుడు ఏ దిక్కున్నాడు, ఇవన్నీ కూడా వర్ణనలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని బట్టి నువ్వు ఎగ్జాక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎనార్మస్ నాలెడ్జ్ అనేది మన శాస్త్రాల్లో చాలా నిండి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, మెయిన్గా ఏంటంటే మన లోపల ఉండేటువంటి సత్యం ఏదైతే ఉందో అది, దాని గురించిన సత్యం, బయట ఉండేటువంటి సత్యం, రెండింటికి కూడా కాంట్రడిక్షన్ ఉండకూడదు. అయితే కొన్ని మతాలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు ఒకప్పుడు సడన్గా విషయం ఇదంతా వచ్చేసింది, మళ్ళీ సడన్గా పోతుంది. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే సడన్గా అంటే మొత్తం అంతా డిసపేర్ అవ్వడం కాదు. ఇప్పుడు సపోజ్ మనం ఉండే సౌరమండలం ఉంది, ఈ సౌరమండలం, ఆ సౌరమండలం ఏమవుతుందనమాట, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది దానిలో ఉన్న ఇంధనం అంతా అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది ఆ సూర్యుడు నశించిపోతుంది. నశించిపోవడం అంటే నశించిపోవడం కాదు, అది కాజల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారు సైంటిఫిక్ టర్మ్స్లో, సూపర్నోవా అంటారు. సూపర్నోవా అంటే డెత్ ఆఫ్ ఎ స్టార్. సో ఆ విధంగా మన సౌర కుటుంబం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్తావస్థకి వెళ్ళిపోతుంది, కాజల్ స్టేట్కి మళ్ళీ వస్తుంది. సో ఇలా ప్రకృతిలో ఒక్కొక్క భాగం అంతా కూడా ఎప్పుడు ఈ ప్రళయం రావడం, మళ్ళీ సృష్టి జరగడం ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే ప్రకృతిలో ఏ అంశాన్ని తీసుకున్నా ఇది జరుగుతూనే ఉంటుంది. ఉందా, రోజు మనం నిద్రపోతున్నాం కదా, ఏంటది లయ, దాని అందుకే లయ అంటారు. మళ్ళీ పొద్దున్నే లేస్తావు, నీ మైండ్ నిద్రపోతుంది మళ్ళీ లేస్తుంది, దీన్ని అలాగే అంటారు. సృష్టి అంటే సేమ్ థింగ్ అనమాట. మీరు ప్రకృతిలో ఏది చూసినప్పటికీ ఈ సృష్టి మొత్తానికి ఏ నియమం వర్తిస్తుందో ప్రకృతిలో ప్రతి అంశానికి వర్తిస్తుంది. ఎగ్జాంపుల్, విత్తనం చెట్టు వస్తుందా లేదా? సో కాజల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత పైకి వస్తుంది, మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రపంచంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. తర్వాత పాశ్చాత్య దేశాలలో వాళ్ళ యొక్క రీసెర్చ్ జరిగే కొద్దీ కూడా వాళ్ళ యొక్క రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలీజియన్స్ చెప్పే సిద్ధాంతాలని రెండింటికి కూడా కాంట్రడిక్షన్ వచ్చిందనమాట. అందువల్ల వీళ్ళెవరు కూడా వెస్టర్న్ రీసెర్చ్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. మీకు తెలుసు కదా, అప్పట్లో ఎవరైతే వాళ్ళు ఆ మత పెద్దలు వాళ్ళందరూ ఉన్నారో ఇప్పుడు చేసే రీసెర్చ్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్రంథంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది. అందుకని వాళ్ళు ఎవరు కూడా సైంటిస్టులు ఏం చేసేవారు, చంపేసేవారు. సైంటిస్టులు చంపేసేవారు, ఎందుకంటే దీనిలో ఉన్నదాన్ని నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావని. భారతదేశంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నువ్వు ఎంత ఇష్టమైతే అంత ఇష్టం నువ్వు చేసుకో, రీసెర్చ్ చేసుకో, మనం అసలు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఏం చేసినా మనకు అందరికీ చక్కగా సరిపోతుంది, ఫిట్ అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు ట్రూత్ అంటే రెండు ఉండదు కదా, నీకొకటి ఉండదుగా. ట్రూత్ అంటే ఒకటే ఉండాలి. నువ్వు ఎటు నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళినా ఒకదానికి రావాలి ట్రూత్ అంటే. అవునా కదా? అటు నువ్వు ప్రపంచాన్ని శోధించి వచ్చావు అనుకో, అక్కడ కూడా యూనిటీకి రావాలి. ఇక్కడ లోపలంతా నువ్వు శోధించి వెళ్ళావు అనుకో, అక్కడ కూడా యూనిటీ అనేది రావాలి, ఒకే ట్రూత్ రావాలి. అర్థమైందా?
సో అలా కాకుండా కాంట్రడిక్ట్ అవ్వకూడదు. ఇది చాలా సింపుల్ ట్రూత్ అనమాట. వాళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, అలా ఎలా ఉంటుంది? ఇక్కడ నువ్వు ప్రూఫ్తో పాటు ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా నీకు రుజువుతో పాటు ఈ ప్రపంచం గురించి అని కూడా రుజువు చేస్తూ ఉంది నీకు. మరి అటువంటిప్పుడు నువ్వు చెప్పిన వేరే సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దానికి కాంట్రడిక్ట్ అవుతూ ఉంటే మరి దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం, అవునా కదా? సో ఇప్పుడు ఈ సాంఖ్య ఫిలాసఫీ గురించి ఇప్పుడు చెప్తున్నారు స్వామీజీ. మన భారతదేశంలో ఈ కపిల మహాముని అన్నది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతంలో ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ పురుష అనేది ఒక సత్యం అన్నది ఉంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇంటెలిజెన్స్, అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనమాట, ఎనార్మస్ నాలెడ్జ్ ఉంది. దాని తర్వాత నెమ్మదిగా అహంకారం ఉంది, అంటే ఈగో సెన్స్ అన్నది వస్తుంది. దాని తర్వాత బుద్ధి, మనస్సు, తర్వాత ప్రాణశక్తి, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా వరుసగా డిఫరెంట్ లెవెల్స్లో ట్రూత్ అన్నది ఉంది. అది మనలోనూ ఉంది, బయట కూడా ఉంది. సో ఈ విధంగా ఇదంతా కూడా ప్రకృతి. ఎక్కడి నుంచి? మన ఈ శరీరాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అక్కడ అహంకారం వరకు, అహంకారాది దేహాంతాన్ అని చెప్తారు. అందుకే అహంకారం నుంచి మొదలుపెట్టి భౌతిక జగత్తు వరకు ఇదంతా కూడా ఎందులోకి వస్తుంది? ప్రకృతిలోకి వస్తుంది. అంటే ఈ ప్రకృతిలో మరి మనకు ఈ కాన్షియస్నెస్ చైతన్యం ఎలా వచ్చింది? సో మనం సోల్ అనమాట, అంటే భగవంతుని యొక్క కొంచెం అంశం మనలో ఉంది, ఆ సత్యం యొక్క అంశం మనలో ఉంది కాబట్టి మనకి ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవడం ఇదంతా కూడా అవేర్నెస్ అన్నీ వచ్చాయన్నమాట. సో దానిని అంటే నువ్వు ఈ నేచర్ ఎందులో అంటారు దీన్ని, ఈ ప్రకృతిలో బంధించబడిపోయి నువ్వు బలహీనంగా ఫీల్ అవుతున్నావు. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రకృతి నుంచి నువ్వు కంప్లీట్గా నీకు ముక్తి వస్తుందో అప్పుడు నీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఇది ఈజీగా మనం ఊహించుకోవచ్చు. నువ్వు ఎంతసేపు ఈ శరీరానికి నీ మనస్సుకి బాగా నువ్వు బౌండ్ అయిపోయావు అనుకో, అదే నిన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉందనుకో, అప్పుడు నువ్వు అన్నిటికీ భయపడిపోతావు, అన్నిటికీ పడిపోతావు, అవునా కదా? సో ఇది ఎప్పుడైతే ఈ ప్రకృతిని మనం జయిస్తామో అప్పుడే మనకి ఫ్రీడమ్ అన్నది వస్తుంది. అది సాంఖ్య ఫిలాసఫీ చెప్తుంది. ఇప్పుడు ఇది ఎలా నేను చెప్పాను కదా, ఇప్పుడు కాజల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మేనిఫెస్ట్ అభివ్యక్తం అవుతుందని చెప్పాను కదా. కారణస్థితి, అభివ్యక్త స్థితి అంటారు. ఎప్పుడైతే ఈ కారణ స్థితిలో ఉంటుందో అందులో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇందులో 3 మెటీరియల్స్ ఉంటాయి. అవేంటి? సత్వ, రజస్తమ అనే 3 మెటీరియల్స్ ఉంటాయి. ఈ సత్వ, రజస్తమ అంటే మనం ఇలాగ ఎలిమెంట్స్ మెటీరియల్స్ అంటే అట్లా కాదు. ఇక్కడ ఎలా చెప్తే దాని స్వభావాన్ని బట్టి చెప్తారనమాట. మీకు తమస్ అన్నది ఏంటంటే అట్రాక్షన్కి దారితీస్తుంది తమస్. రజస్ అన్నది రిపల్షన్, రాగద్వేషాలు అంటారు కదా. ఇవి ఈ రెండు కారణాల వల్ల వస్తాయి. అయితే ఇవి రెండింటి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? సత్వా స్టేట్లో ఉంటుంది. సో ఇవి 3 కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏమీ సృష్టి కామ్గా ఉంటుందన్నమాట, నో క్రియేషన్. సో ఎప్పుడైతే వీటిలో కొంచెం ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందో, ఇంబ్యాలెన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు నెమ్మదిగా ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒకటి ఎక్కువ తక్కువ కాంబినేషన్స్ అయిపోయి ఏమవుతుందన్నమాట, సృష్టి రావడం మొదలవుతుంది. ఈ కాస్మాలజీ ఎలా వస్తుంది సృష్టి అని చాలా అద్భుతంగా మనకి ఇక్కడ వర్ణిస్తారనమాట. ఎలా ఫస్ట్ స్టార్ట్ అవుతుందంటే, అంత హోమోజీనియస్ మ్యాటర్ ఉంది, మొత్తం అంతా ఈక్వల్గా ఉంది, అంత ఈక్వల్గా ఉంటే మీకు ఏమీ వైబ్రేషన్ ఉండదు అందులో. ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అయిందో ఇంక అక్కడ నుంచి ఒకదాని నుంచి ఒకటి సృష్టి అంతా మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు బయట మీకు ఒక కొలను ఉంది కదా, ఆ కొలంలో నువ్వు రాయి వేసావు అనుకో, రాయి వేస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా వేవ్స్ వస్తూ ఉంటాయి. సో వేవ్స్ అన్నవి ఏంటనమాట, అవి ప్రతిక్రియ, రియాక్షన్. వేవ్ అన్నది రియాక్షన్. యాక్చువల్గా మన మైండ్కి మీరు అర్థం చేసుకోండి, ఒకసారి మైండ్ అనుకోండి, కొలను అన్నది మైండ్ అనుకోండి, దానిలో బయట నుంచి ఒక సజెషన్ ఏదో వచ్చింది, ఏదో ఒక థాట్ వచ్చింది, దాని నుంచి వేవ్స్ ఫామ్ అయిపోతాయి, అవునా కదా? అలాగే ఈ సృష్టిలో కూడా ఫస్ట్ ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ ఇవన్నీ కూడా ఋగ్వేదంలో అవన్నీ కూడా చాలా చక్కగా వర్ణించారన్నమాట. నాసదాసి నోసదాసీత్, నాసదీ సూక్తం ఉంది కదా, ఆ సూక్తంలో వాళ్ళు ఎలా చెప్తారంటే, ఈ సృష్టి అన్నది, ఈ ప్రపంచం అన్నది ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఎప్పుడైతే సృష్టి బిగిన్ అయిందో ఉంది అని చెప్పలేము, లేదని చెప్పలేము. తర్వాత చీకటి లోపల చీకటి పెట్టేస్తే ఎలా ఉంటుందో అంత దట్టమైన చీకటి ఉంది. అయితే అప్పుడు ఆనీదవాతం అనే వర్డ్ ఉంది అక్కడ ఒకటి. ఆనీదవాతం అంటే జస్ట్ స్టార్టెడ్ వైబ్రేటింగ్, జస్ట్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఏజతి, తన్నేజతి, తదేజతి, ఇవన్నీ కూడా మన వర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వైబ్రేషన్ అనమాట. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సృష్టి అనేది మళ్ళీ మొదలవుతుంది. సో ఇందులో మెటీరియల్ ఏంటనమాట, ఈ మెటీరియల్ ఏంటి, మనకు కావాల్సిన సృష్టికి కావాల్సిన మెటీరియల్ అంటే
అన్నిటికంటే ఫైన్ మెటీరియల్ ఏమంటారంటే ఆకాశ అంటారు. ఆకాశ అంటే ఈ ఆకాశం కాదు. ఆకాశ అంటే ఏంటంటే దట్ ఫైనెస్ట్ మెటీరియల్ అనమాట. ఆ ఫైనెస్ట్ మెటీరియల్, ఫైనెస్ట్ ఎనర్జీ, ఇవి రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి. దాన్నే ప్రాణం అంటారు. సో ఆకాశ అండ్ ప్రాణ, ఇవి రెండు, ఒకటి ఎనర్జీ, ఒకటి మ్యాటర్. ఈ సృష్టికి కావలసినటువంటి ఇవి రెండు కూడా ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ అనమాట. సో ఈ ఆకాశ అన్నది ఫైన్ మెటీరియల్ అన్నాను కదా. ఎప్పుడైతే మనకి సృష్టిలో అందులో మళ్ళీ రకరకాలు వస్తూ ఉంటాయి. ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీరు నుంచి పృథివీ వస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పిందంటే పృథివ్యాపస్ తేజో వాయురాకాశ అన్నవి పంచభూతాలు. కానీ అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేరు. మనం అనుకున్నట్టు అగ్ని అంటే అగ్ని కాదు, అది అగ్ని తత్వం అనమాట. అగ్ని ఎందుకు కాదంటే మనం చూసిన అగ్ని అనుకో, ఎందుకంటే దాన్ని ఫైర్ అని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే ఆ ఫిలాసఫీ, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్, దానికి సంబంధించి కరెస్పాండింగ్ ఫిలాసఫీ వెస్టర్న్ సైన్సెస్లో లేదు. అది ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళు? సో ఈ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆకాశం అంటే స్పేస్ అన్నది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. ఇది మన స్పేస్ అనగానే ఈ స్పేస్ గుర్తొస్తుంది, ఫైర్ అనగానే మనకు మంట గుర్తొస్తుంది, నీళ్లు అనగానే నీళ్లు గుర్తొస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ వాటర్ అండ్ ఫైర్. ఎందుకంటే ట్రాన్స్లేషన్ వాళ్ళు చేయలేక మనకు అలా చేశారనమాట. కానీ ఒరిజినల్గా ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న తత్వం వేరు, మన ట్రాన్స్లేషన్స్ వేరు అనమాట. అదే పెద్ద ప్రాబ్లం మనకి ఇక్కడ. ఇండియన్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే దానికి కరస్పాండింగ్ వెస్టర్న్ ఫిలాసఫీ లేదు, కరస్పాండింగ్ వర్డ్స్ ఇంగ్లీష్లో లేవు. అందుకని ఎలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కామెంటేటర్ ఏం తెలియదు, వాళ్ళకి అర్థం తెలియదు, కానీ ఏదో ట్రాన్స్లేట్ చేసి పెట్టేశారు. సో దీనివల్ల ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవడం కష్టం అనమాట. సో పృథివీ, ఆప, తేజ, వాయు, ఆకాశ అన్నప్పుడు ఇవి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తప్ప నాట్ ఎగ్జాక్ట్లీ వాటర్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫైర్ కాదనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలతో మొత్తం ఈ విషయ వస్తువులన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత మన ఈ బాడీ అంతా కూడా దాని నుంచి వచ్చింది. కానీ దీని వెనుక ఈ ఏదైతే ఇంద్రియాల ద్వారా మన జ్ఞానం వస్తుంది కదా, ఇంద్రియాల ద్వారా జ్ఞానం వస్తుందంటే యాక్చువల్గా జ్ఞానాన్ని గ్రహించేది ఎవరు? ఆర్గాన్ అని ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, దాన్ని ఇంద్రియం అంటారు. ఇవన్నీ కూడా కేవలం ఇన్స్ట్రుమెంట్స్, పైన ఉన్నవన్నీ కూడా. సో ఆ ఇంద్రియాల జ్ఞానాన్ని ఎలా గ్రహిస్తున్నాయంటే చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచం నుంచి సూక్ష్మ స్థితిలో ఉన్న పంచభూతాలు ఉన్నాయి. ఆ సూక్ష్మ స్థితిలో ఉన్న పంచభూతాలు, ఆ పంచభూతాల నుంచి మనకి కొన్ని సూక్ష్మమైనటువంటి వాటిని మనకి ప్రసరింపజేస్తున్నాయి. దాని ద్వారా నాలెడ్జ్ వస్తుంది. అంటే ఏంటి? మనకి దృశ్య ఇది ఉంది కదా, ఐ ఉంది, కన్ను ఉంది కదా, ఆ కంటికి జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి? దాని నుంచి నేను గ్రహిస్తున్నానంటే ఏమొస్తుంది? నాకు ఏమొస్తుంది? లైట్ వస్తుంది. లైట్ ఏంటి? లైట్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకు కనిపించవు, కానీ అవి లేకుండా మనకి రాదు, దేన్ని చూడలేము మనం. సో మన వాళ్ళు ఎలా గ్రహించారో చూడండి. ఆ సటిల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయే వాటిని తన్మాత్రలు అన్నారు. తన్మాత్రలు అంటే అర్థం ఏంటి తెలుసా? మాత్ర అంటే మెజర్ చేయడం, కొలుస్తాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? కొలుస్తాయి, రూపాన్ని కొలుస్తాయి, సైజును కొలుస్తాయి. ఇది ఎంత ఉంది, అంత ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, అవునా కదా? అలాగే నేను చెవిలో వింటాను, పెద్ద సౌండ్, తక్కువ సౌండ్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? తన్మాత్ర అంటే వర్డ్స్ చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు ఉపయోగించారో. మాత్ర అంటే టు మెజర్ అని అర్థం, టు మెజర్. సో ఆ ఏదైతే మెజర్ చేస్తుందో అవి తన్మాత్రలు. దేన్ని మనం మెజర్ చేస్తున్నాం? మనం ఆ లైట్ ద్వారా, కంటికైతే లైట్ ద్వారా మనం మెజర్ చేస్తున్నాం, ఓకేనా? తర్వాత దీనికైతే ఇది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. తర్వాత స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తున్నప్పుడు వాసన కూడా అంతే కదా. వాసన అంటే కొన్ని కెమికల్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అది ఆ రిలీజ్ చేయడం వల్ల మనకు ఆ పువ్వు యొక్క వాసనని ఇలా ఉంటుంది, గులాబీ పువ్వు అంటే ఇలా ఉంటుంది, ఈ పువ్వు అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మనం గ్రహిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏవైతే వాటిని ఏం చెప్తారంటే వాళ్ళు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. పృథివ్యాపస్ తేజో వాయు ఆకాశాలు పంచభూతాలు. అయితే పంచ తన్మాత్రలు అంటే వాటి యొక్క సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి తన్మాత్రలు ఏంటనమాట? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. చూడండి ఎంత కొరిలేటెడ్ అంటే ఇవన్నీ కూడా చాలా కొరిలేటెడ్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి వచ్చే కొద్దీ కూడా, అంటే ఏదైతే పృథివీ అంటున్నామో పృథివీకి వచ్చే కొద్దీ షేప్ చాలా సాలిడ్గా ఉంటుందన్నమాట. ఈ సటిల్ స్టేట్లోకి వెళ్ళే కొద్దీ సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళిపోతాయి, గ్యాసియస్ స్టేట్ నుంచి ఇంకా సటిల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఆకాశం అంటే సటిలెస్ట్ అనమాట ఇంకా. సో మనకు సృష్టి వచ్చేటప్పుడు ఎలా జరుగుతుందన్నమాట? ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ సటిల్ ఎలిమెంట్
దాని తర్వాత నెక్స్ట్ సటిల్, దాని తర్వాత నెక్స్ట్ అలా గ్రాస్ అంటే ఏం చెప్పాను నేను, స్థూల అంటే ఏంటి చెప్పాను నేను, ఇంద్రియాలు గ్రహించేవన్నీ కూడా స్థూల. సో సృష్టి జరిగేటప్పుడు ఏమవుతుందన్నమాట, చాలా సూక్ష్మ స్థితి నుంచి నెమ్మది ఒక్కొక్కటి వచ్చి స్థూల స్థితికి వస్తాయి. మరి సృష్టి లైవ్ అయ్యేటప్పుడు ఆపోజిట్గా జరుగుతుంది. అంటే పృథివీ వచ్చి ఆప అనేటువంటి స్థూల దాంట్లోకి మెర్జ్ అయిపోతుంది. తర్వాత ఆప అన్నది తేజస్సు నుంచి వాయువు నుంచి ఆకాశం. సో ఇలా ఇవన్నీ మెర్జ్ అయిపోయి లోపలికి మెర్జ్ అయిపోయి కాజల్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఆల్ ఎనర్జీస్, ఈ ప్రపంచంలో ఉన్న ఎనర్జీస్ అంటే మీకేంటి, గురుత్వాకర్షణ శక్తి, ఈ ఎనర్జీ, అన్ని రకాల ఎనర్జీ కూడా ఈ ప్రాణ అనే దాంట్లోకి మొత్తం విత్డ్రా అయిపోతాయి, మళ్ళీ మేనిఫెస్ట్ అవుతాయి. ఈ ప్రాణ అండ్ ఆకాశం, ఈ ప్రాణ వెళ్ళి ఏం చేస్తుంది, ఆకాశంలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రాణ అంటే ఎనర్జీ కదా, వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయగానే సృష్టి స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ ప్రాణ అనే దాన్ని మన ఇండియన్ ఫిలాసఫీ అండ్ థియాలజీలో ఒక స్త్రీతో పోల్చారనమాట. ఇది మెయిన్గా చూడండి, అక్కడ ప్రకృతి పురుష అన్నారు కదా. సో ఈ ప్రాణ వెళ్ళి అక్కడ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేస్తే సృష్టి స్టార్ట్ అవుతుంది అనమాట. కాళీమాత మనకు ఎగ్జాంపుల్ అదే. సో సృష్టి స్థితి లయ అలాగా కలుగుతుందన్నమాట. సో ఇందులో మీకు ఆకాశ అండ్ ప్రాణ అన్నది ఎప్పుడు కూడా ఈ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, పురుష కాన్షియస్నెస్. శివుడు అంటే అక్కడ పురుష సేమ్ థింగ్, శివుడు అంటే కాన్షియస్నెస్ అని అక్కడ అనమాట. సో ఇదంతా పురుష అన్నది ఎప్పుడు ఉండే సత్యం అనమాట. దాన్ని నువ్వు మెజర్ చేయలేవు, బికాజ్ ఇట్ ఈస్ బియాండ్ ఎనీ, దట్ ఈస్ ద ట్రూత్. సో దాని నుంచి నీ క్రియేషన్ రావాలంటే ఈ ప్రకృతి కావాలి. ఈ ప్రకృతిలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఆకాశ అండ్ ప్రాణ రెండు ఉన్నాయి. అర్థమైందా? పురుష అండ్ ప్రకృతి, మళ్ళీ ప్రకృతిలో ఆకాశ అండ్ ప్రాణ. సో అవి రెండు కలిసి మీకు సైక్లికల్గా, పురుష ఈజ్ కాన్స్టెంట్. సో దాని ప్రెజెన్స్లోనే ఇదంతా జరుగుతుంది, అది లేకపోతే మళ్ళీ ఏది లేదు. సో ఈ విధంగా ఎంత డీప్గా వీళ్ళు స్టడీ చేశారంటే, ఇది ఇప్పుడు నేను చెప్పింది చాలా సింపుల్గా చెప్తున్నాను. ఎలాగా ఈ వీటి నుంచి, పృథివీ నుంచి నీరు నుంచి అగ్ని ఎలా వచ్చింది, ఏమేమి తన్మాత్రలు అందులో ఉన్నాయి, ఏమేమి స్థూల భూతాలు, పంచభూతాలు అందులో ఉన్నాయి, ఇవి ఏ ప్రపోర్షన్లో కలిసాయి, ఇవన్నీ ఏ ప్రపోర్షన్లో కలిసి మైండ్ ఏర్పడింది, ఏ ప్రపోర్షన్లో ఇంద్రియాలు ఏర్పడ్డాయి, జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి, ఎవ్రీథింగ్ విత్ ఆల్ డీటెయిల్ అనమాట. మన దాంట్లో సైకాలజీలో ఎంత మన సాంఖ్యన్ సైకాలజీ అంటే ఇది ఎక్సలెంట్ అనమాట. ఇవన్నీ కూడా స్టడీ చేశారు. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇలాగ స్ట్రింక్ అయిపోయి కాజల్ స్టేట్లోకి వస్తుందని చెప్పాం. అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, ఈ మొత్తం అంతా ఇప్పుడు ఇలా ఉన్నది ఉన్నట్టుగా స్ట్రింక్ అయిపోయింది అనుకోండి, ఇలాగా మనకు అర్థం కాదట. ఎందుకని చెప్పండి, స్ట్రింక్ అయ్యే కొద్ది ద డిస్టెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ విల్ బి మెయింటైన్డ్. సో మనకేం అర్థం కాదు అది స్ట్రింక్ అవుతుందా, ఎక్స్పాండ్ అవుతుందా, అది లోపల ఉన్నాం కదా మనం. సో ఈ రిలేటివ్ మెజర్మెంట్స్ అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట. అందుకని మనకు అర్థం కాదని స్వామీజీ సరదాగా చెప్తున్నారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో దేన్నైతే జడ పదార్థం అంటున్నారో, మ్యాటర్ అంటున్నారో, దానినే మన ఏన్షియంట్ సైకాలజీలో ఏం చెప్పారు, భూతాలు, పంచభూతాలు అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఆకాశాన్ని మనం దేన్ని అంటున్నామో, అక్కడ వాళ్ళు ఈథర్ అన్నారు, కానీ ఈథర్ కరెక్ట్ కాదు, అది కొంచెం అందులో సరిపోతుంది తప్ప, వీళ్ళు ఆకాశాన్ని ఏ భావంతో అన్నారో ఆ భావాన్ని ఈథర్ అనేదాన్ని క్యారీ చేయదు. అక్కడ వాళ్ళు ఈథర్ అని ట్రాన్స్లేట్ చేసేస్తూ ఉంటారు. అది కూడా స్వామీజీ చెప్పారు. ఇప్పుడు ఈ ఆకాశ ప్రాణం నుంచి మొత్తం ఇదంతా వచ్చింది, ఈ మొత్తం జగత్తంతా వచ్చింది. దాని నుంచి మళ్ళీ లయమైనప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ ఆకాశ ప్రాణాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట, లయమైపోతుంది. సో దీని అంతటిని ఏమంటారు, ఒక కల్పం అంటారు. ఈ కల్పంలో ఎవరైతే ఈ ప్రకృతి లీన పురుషులు అంటారు, ఎవరైతే అంటే నేను ఈ శరీరం మనస్సు కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో, లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, ఆత్మ నేను అనరు కానీ ఆత్మతత్వాన్ని, ఆ చైతన్యాన్ని ఎవరైతే కంప్లీట్గా అందులో ఎస్టాబ్లిష్ అవుతారో వాళ్ళకి సర్వశక్తులు వస్తాయి, వాళ్ళు నెక్స్ట్ కల్పానికి అధిపతి కింద ఉంటారు. ఇది సాంఖ్య ఫిలాసఫీ చెప్పేదనమాట. వాళ్ళని ప్రకృతి లీన పురుషులు అంటారు. దాన్నే మనం ఏం చేస్తాం, సృష్టికర్త బ్రహ్మ, ఈశ్వరుడు మనం చెప్తాం కదా, మనకి ఈశ్వరుడు అని చెప్తాం. అందులో వేదాంతంలో ఈశ్వరుడు అంటారు. అంటే ఆయన ఒక పర్సనల్ గాడ్ అంటే ఏంటనమాట, ఆయన ఒక అపాయింటెడ్ పర్సన్, నాట్ ఒరిజినల్ పురుష, ఈజ్ అపాయింటెడ్ బై ద పురుష అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆఫీస్ ఉన్నంత వరకు ఆయన ఉంటారు, తర్వాత ఆయన అందులో నుంచి బయటకు వచ్చేయాల్సిందే. సో ఈ విధంగా అర్థమైందా. అక్కడ గాడ్ అనేది మనకి గాడ్ అంటే ఇప్పుడు మిగిలిన రిలీజియన్స్లో గాడ్ అనగానే ఇంకా అదే
ఆయనే సృష్టి స్థితి లయ చేస్తారు, ఆయనే అన్నీ చేస్తారు, ఇంకా అలా వస్తుంది అక్కడ. ఆయన్నే నమ్మాలి, లేకపోతే ఏమవ్వదు. ఇంకా మనకు అలా కాదు. ఇట్ ఈస్ వెరీ డైనమిక్ అనమాట మన కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. తర్వాత స్వామీజీ చెప్తున్నారు, ఇప్పుడు ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఇది చాలాసార్లు రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే స్వామీజీ ఇక్కడ చెప్పింది చాలామంది ప్రేక్షకులు వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఒకే విషయాన్ని చాలా చోట్ల చెప్తారు. అందువల్ల ఇక్కడ మీకు మళ్ళీ ఈ పర్సెప్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది మళ్ళీ చెప్తున్నారు. గుర్తుందా ఎవరికైనా? ఎలా గుర్తుందా? కంటితో చెప్పండి. చూస్తున్నప్పుడు వెళ్తుంది. కరెక్ట్. ఇప్పుడు మనది కంటితోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు ఎప్పుడైతే ఈ లైట్ పడుతుందో, లైట్ నుంచి మనకు ఇమేజ్ పడుతుంది కంటిపైన, లోపల ఇన్ఫర్మేషన్ లోపల ఆర్గాన్కి వెళ్తుంది. ఆర్గాన్కి వెళ్ళింది మళ్ళీ మైండ్కి ప్రజెంట్ చేయాలి, మైండ్కి అక్కడ నుంచి బుద్ధి. ఎందుకంటే మైండ్ అటెన్షన్ లేకపోతే కనుక మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది ఒక 10 సార్లు చెప్పుకుంటాం ఈ లెక్చర్స్లో. సో అందుకని నేను డీప్గా వెళ్ళటం లేదు. సో అటెన్షన్ లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, అందుకని మైండ్ అవసరం తెలుసుకున్నారు. సో మైండ్ ఉన్నప్పటికీ మీకు ఏమవుతుందనమాట, అక్కడ వెనక అనేది ఒక వివేకం లేకపోతే అది సరిగా పనిచేయదు. ఆ బుద్ధి డిస్క్రిమినేటింగ్ ఇది ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దాని వెనుక మళ్ళీ నాకు ఈ నాలెడ్జ్ కలుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఈ సీట్ ఆఫ్ అవేర్నెస్ ఎక్కడుంది? అక్కడ ఈగో అనేది ఒకటి ఉండాలి. అప్పుడు నేను చేస్తున్నాను, నేను వెళ్తున్నాను ఫీలింగ్ అనేది వస్తుంది, జీవాత్మ. దాని వెనుక ఇదంతా ఒక స్క్రీన్ ఉండాలి. ఆ స్క్రీన్ మీద జరిగితేనే దానికి ఒక ఇంటాక్ట్నెస్ వస్తుంది అనమాట. లేకపోతే ఇదంతా కూడా చెల్లాచెదురుగా ఉంటాయి ఎవ్రీ ఇన్సిడెంట్ అనేది. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే స్వామీజీ ఈవెన్ సూక్ష్మ శరీరానికి కూడా మనకి సటిల్, ఇది స్థూల శరీరం కదా, సూక్ష్మ శరీరం అంటే దేంతో ఏర్పడుతుంది? మైండ్, ప్రాణశక్తి, తర్వాత ఇంద్రియాలు, బుద్ధి, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం కదా. ఈ అహంకారం కూడా అందులోకి వచ్చేస్తుంది. ఈ సూక్ష్మ శరీరం కూడా ఒక రూపం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఏదైతే మ్యాటరో దానికి రూపం ఉండాలి, తప్పదు. అంటే ఇప్పుడు భయపడొద్దు ఎవరు కూడా, దయ్యాలు భూతాలు ఇవన్నీ మన వాళ్ళు చెప్పేవారు కదా, చెప్తూ ఉంటారు కదా. సో వాటికి కూడా సటిల్ ఫామ్స్ ఉంటాయి, ఈ కళతో చూడలేకపోవచ్చు మనం. అందుకని అన్నిటికీ కూడా రూపాలు ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు దీని వెనుక వచ్చే కొద్దీ కూడా నేను చెప్పాను, బుద్ధి వెనుక అహంకారం ఉంది. అహంకారం తర్వాత ఏముంది? మహత్ అంటారు దాన్ని, ఇంటెలిజెన్స్ ఉంది. అంటే ఇంటెలిజెన్స్ అంటే మొత్తం కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మనకి కనెక్షన్ ఉందన్నమాట. దానిని మనం ఎంత కావాల్సినంత ట్యాప్ చేసుకోవచ్చు. అందుకే మనిషి మానసిక శక్తికి లిమిట్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కాస్మిక్ మైండ్, కాస్మిక్ ఇంటెలిజెన్స్. మీకు ఎంత కావాలంటే అంత ట్యాప్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా ట్యాప్ చేయొచ్చు? ప్రకృతిని జయించడం ద్వారా. ఇంద్రియాలు ప్రకృతిలోకి వస్తాయి కదా. దేనైనా ఇంద్రియాలు కానీ ప్రకృతిని కానీ, ఏదైనా శరీరం మైండ్ రెండు కూడా మీకు అందులోకి వస్తాయి. సో వాటిని జయించడం ద్వారా ఆ ఎనర్జీ అనేది నువ్వు ట్యాప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసమే మన వాళ్ళందరూ అక్కడ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అక్కడ మంచులో శరీరం మైండ్ని మొత్తం చేసి అంటే జయించడం కోసం అనమాట. ఎంత చలిలో కూర్చొని ఉంటారు, జస్ట్ బట్టలు ఉండే ఏముండే చలిలో కూర్చొని ఉంటారు. అంటే ఇలా రకరకాల మెథడ్స్, అంటే ఈ ఫిలాసఫీ నుంచి చూసారా ఎన్ని రకాల సాధనలు వచ్చాయో, అంటే ఆశ్చర్యపోతారు, ఇదేంటి లైఫ్ అంతటిని అలా వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే దీనికోసం ఈ ప్రకృతిని జయించడం ద్వారా వచ్చేటువంటి ఆనందం చాలా గొప్పది. అది టేస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాధనలన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఉంటూ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చాలా ఇంప్రాక్టికల్ అనుకుంటారు, లేకపోతే ఇలాగే గతి లేక వాళ్ళు పాపం ఇది లైఫ్లో ఏమీ ఎంజాయ్ చేయడానికి ఏం రాలేదనుకుంటారు, అందుకే పాపం అలా ఏదో చేస్తున్నారు ముక్కు మూసుకొని అనుకుంటారు అని చెప్తున్నాను. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అయిందో, ఒకసారి టచ్ అయిందో వాళ్ళకి తెలుస్తుంది అది. అందుకని వీళ్ళందరూ కూడా ఈ తపస్సు ఎందుకు చేస్తారంటే ఈ ప్రకృతిని జయించడానికి అనమాట. ఈ ఫ్రీడమ్ వాళ్ళకి ఏంటంటే బాండేజ్ని అసలు సహించలేరు. స్వామీజీకి లాస్ట్లో ఆస్మా వచ్చింది. ఆస్మా ఎప్పుడు ఉండేది స్వామీజీకి, లాస్ట్ డేస్లో చాలా ఎక్కువ వచ్చేసి, ఆస్మా అంటే మీకు తెలుసు కదా కష్టం ఎటువంటిది అన్నది. లేచి కూర్చుంటారనమాట, అసలు దాన్ని ఒప్పుకోరు. ఆ పెయిన్ ఒక పెద్ద పిల్లోని పట్టుకుని గట్టిగా పట్టుకొని ఇలా పట్టుకొని కూర్చుని, అంటే దానికి జయించడానికి ఆయన ఎంత చేసేవారని తర్వాత రాస్తారనమాట లాస్ట్ స్టేజెస్లో. సో ఆ ప్రకృతిని నేను దానికి అధీనంలోకి వెళ్ళను. మాకు ఒక మాతాజీ ఉండేవారు, నేను చూడలేదు వారిని, ఫస్ట్ జనరల్ సెక్రటరీ మాతాజీ, ముక్తిప్రాణ మాతాజీ. వారి గురించి చెప్తూ ఉంటే విన్నాను అనమాట. వారికి ఏదైనా పెయిన్ కానీ లేకపోతే ఏదైనా వస్తే ఏదైనా ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి, ట్యాబ్లెట్ ఇస్తే ఏమవుతుంది, మనకు నిద్ర వస్తుంది కదా ఫస్ట్. సో అది నాకు ఆ ట్యాబ్లెట్ నాకు నిద్ర తెప్పిస్తుంది, నేను నిద్రపోను అని
కూర్చునేవారట అసలు. అంటే దాన్ని ఎంత బాడీని మైండ్ తీసుకోగలుగుతుందని ట్రై చేసేవాడు అనమాట. అలాగే ఇంకొక మాతాజీ ఉన్నారు. ఆ మాతాజీ అయితే అసలు ట్యాబ్లెటే వేసుకోరు. చూద్దాం అంటే బాడీ ఎంతవరకు తీసుకెళ్తుందో, వామిటింగ్స్ వచ్చి 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 ఏదైనా అయినా సరే కానివ్వండి దాన్ని. అంటే ఒకప్పుడు సాధన చేసేటప్పుడు ఎప్పుడు కాదు, అంటే మంచి మనం ఆ శక్తి ఆ బలం ఉన్నప్పుడు, యూత్ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా సాధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అలాగే డబ్బులు తీసుకెళ్లకుండా బయట తిరగడం, నేను మొత్తం తిరిగి వస్తాను ప్రపంచం, నేను ఒక చిల్లిగా ముట్టుకోను అంటారు. అంటే ఎంత మీకు అన్నం పెడితే తినాలి, లేకపోతే లేదు. ఇలాగా శరీరాన్ని వీటిని స్వామీజీ వాళ్ళందరూ చేశారు. స్వామీజీ ఆ డిసైపుల్స్ అందరూ కూడా చేశారు ఇదంతా కూడా. ఎందుకంటే ఎంతవరకు నేను ప్రకృతిని జయించగలుగుతున్నాను అనేది చూడడానికి అనమాట. సో అందువల్ల ఏంటంటే మన యొక్క స్వభావ సిద్ధంగా మనం అందరూ కూడా చాలా పవిత్రమైన వాళ్ళమే, అనంతమైన శక్తి ఉన్న వాళ్ళమే. ఎప్పుడైతే నేచర్తో అది కలుస్తుందో అది అపవిత్రంగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ రియల్లీ బికమింగ్ ఇంప్యూర్. ఎలా అంటే ఒక ప్రిజం ఉంది కదా, దాన్ని ఏమంటారు, కటకం అంటారా, ప్రిజంని ఏమంటారు తెలుగులో? ప్రిజం ఉంది కదా, ఆ ప్రిజంని వెనుక ఒక ఎర్ర ఫ్లవర్ పెట్టామనుకోండి, ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనిపిస్తుంది, అలాగే ఒక ఆకు పెడితే గ్రీన్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఏంటనమాట ఒక సూపర్ ఇంపోజిషన్ అనమాట. యాక్చువల్గా దాని మీద ఈ నేచర్ అనేది సూపర్ ఇంపోజ్ అయింది, యాక్చువల్గా అది మలినం కాలేదు. ఆ సూపర్ ఇంపోజ్ అవడం వల్ల ఇది మలినంగా ఉన్నట్లు కనిపిస్తుంది, నేచర్తో కలిసినట్టు కనిపిస్తుంది, బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ యాక్చువల్ ఒరిజినల్ శక్తి అన్నది పోలేదు. అది నువ్వు తెలుసుకుంటే చాలు, అంతకన్నా ఏం లేదు. ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ నుంచి ఇక్కడికి వస్తే కనుక మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఐడెంటిఫికేషన్ ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉంటే వీ కెన్ ట్యాప్ ద ఇనార్మస్ ఎనర్జీ విచ్ ఈస్ బిహైండ్ ఆల్ ఆఫ్ అస్. సో ఈ విధంగా చెప్తే ఈ సాంఖ్య ఫిలాసఫర్స్ ఎవరు కూడా మనం చెప్తే, మనం సోకాల్డ్ భగవంతుడు అంటున్నాం కదా, ఆ భగవంతుని వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. నేను చెప్పాను కదా ఇందాక, ఒక కల్పానికి ఒక నియామకం కింద ఉంటారు కదా, అది టెంపరీ పొజిషన్ అది అని చెప్తారు తప్ప మనకులాగా ఇప్పుడు ఈ దేవుడు అక్కడ ఉన్నాడు, నరకం స్వర్గం ఇవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళకి ఈ ప్రొసీజర్ అంతా ఎలా సృష్టి ఏర్పడింది, ఎలా ఈ మనుషులు వచ్చారు, ఈ మనిషి సత్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ థర్డ్ పర్సన్ అవసరం లేదు అక్కడ. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. నేచర్ని మనం స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనకి అంత జ్ఞానం కలుగుతుంది. అది భగవంతుని యొక్క ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని చెప్తారనమాట. ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కల్పానికి ఒక అధిపతి ఉంటారని చెప్పేసి. దానికి మళ్ళీ లాజికల్గా స్వామీజీ చెప్తున్నారు ఏంటంటే, సపోజ్ ఆయన చాలా పర్ఫెక్ట్ అనుకోండి, ఆ పర్ఫెక్ట్ అయిన వాళ్ళని క్రియేషన్ చేయాల్సిన అవసరమే ఉంది. అందుకని ఆయన క్రియేషన్ చేయడు. ఒకవేళ అతను ఇంపర్ఫెక్ట్ అనుకోండి, ఇంపర్ఫెక్ట్ అయితే అతనికి అసలు ఎనర్జీ ఉండదు చేయడానికి. సో అతను పర్ఫెక్ట్ అయినా ఇంపర్ఫెక్ట్ అయినా రెండింటిలో కూడా అతను క్రియేషన్ చేయలేడు. సో క్రియేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ హిమ్. అర్థమైందా? ఇది లాజికల్గా స్వామీజీ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రతిదీ కూడా మన వాళ్ళు క్వశ్చన్స్ అడిగి 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 మళ్ళీ దానికి ఆన్సర్ తెచ్చుకొని చాలా చక్కగా లాజికల్గా మన యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రతిపాదిస్తారనమాట. సరే, ఇప్పుడు సో కపిల మహర్షి ప్రకారం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా స్వేచ్ఛను పొందగలరు, ప్రతి జీవి కూడా స్వేచ్ఛను పొందగలదు. తరువాత మనకు ఉండే బాండేజ్ ఏదైతే ఉందో అది వితౌట్ బిగినింగ్, దానికి ఆది లేదు కానీ అంతం ఉంది. ప్రకృతికి ఆద్యంతాలు లేవు, అది అనాదిగా సాగుతూ ఉంటుంది ప్రకృతి. కానీ సోల్ యొక్క బాండేజ్ ఏదైతే ఉందో ప్రకృతితో, దానికి ఆది లేదు కానీ అంతం ఉంది. దట్ ఈస్ ఫ్రీడమ్. అంతం ఉందంటే ప్రకృతి నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు డిసోసియేట్ అవుతావో అది వెంటనే ఆ పురుష దాంతో ఐడెంటిఫికేషన్ వచ్చి ఫ్రీడమ్ వస్తుందన్నమాట. సో అదొకటి స్వామీజీ పాయింట్ చెప్పారు. సరే, ఇంకా మరొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఇలా జన్మిస్తున్నాం కదా, జన్మిస్తున్నప్పుడు మనకు వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి మనం మెటీరియల్ తీసుకొని జన్మిస్తున్నాం. ఈ తల్లిదండ్రుల నుంచి మెటీరియల్ తీసుకున్న కంప్లీట్గా తల్లిదండ్రుల్లాగే అయిపోవట్లేదు కదా, మనం డిఫరెంట్గా ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనమాట, కొన్ని సంస్కారాలు మనం తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మెటీరియల్ తల్లిదండ్రులను తీసుకొని మన ఈ బాడీని బిల్డప్ చేసుకుంటాం. సో మన యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడంటే దానికి మనకి రెండు ఉంటాయి. ఒకటి హెరిడిటీ, వంశపారంపర్యం కొంత ఉంటుంది, ఇంకొకటి నువ్వు తెచ్చుకునేది ఉంటుంది, నువ్వు ఎక్వైర్ చేసుకున్నది లాస్ట్ జన్మని తెచ్చుకునేది ఉంటుంది అనమాట. ఇవి రెండు కలిపి వర్కౌట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఈ జన్మని. సో ఇక్కడ హెరిడిటీ అండ్ రీఇన్కార్నేషన్, పునర్జన్మ
ఈ వంశపారంపర్యం ఇవి రెండూ కలిసి మనకి జన్మ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే ఈ జన్మలో జరిగేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఇది చెప్తున్నారు. సరే, ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే యూరోపియన్స్ ఏం చెప్తారంటే నేను ఉన్నాను కాబట్టి ప్రపంచం ఉంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అది? నేను ఉన్నాను కాబట్టి ప్రపంచం ఉంది, అంతే కదా, నువ్వు లేకపోతే ప్రపంచం లేదుగా. ఎవరున్నారు అక్కడ చెప్పడానికి? ఎవరు లేరు. సో నేను ఉన్నాను కాబట్టి ప్రపంచం ఉందని వాళ్ళు చెప్పారు, కరెక్టే, బాగానే ఉంది. ఇది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అయితే యూరోపియన్ స్కాలర్స్ ఈ విషయాన్ని చెప్పారు కానీ ఎందుకు అన్నది చెప్పలేదు, వాళ్ళు ఎలా అన్నది చెప్పలేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారనమాట, ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ నేను ఏది చూస్తున్నా, ఏది గ్రహిస్తున్నా ఇంద్రియాలతో, అక్కడ ఉన్నటువంటి పదార్థము ప్లస్ నా మైండ్ కలిపి నీకు నాలెడ్జ్ వస్తుంది, ఇది చెప్పారు వీళ్ళు. ఏది మనం పర్సెప్షన్ ఏది జరిగినప్పటికీ అక్కడున్న ఒక వస్తువుని ఇంద్రియాలు గ్రహించినది, అందులో నీ మైండ్ని కూడా నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, పెట్టుబడి పెడుతున్నావు, లేకపోతే నీకు జ్ఞానం కలగదు. అర్థమైందా? అందుకనే ఏదైనా ఉంది అంటే నువ్వు ఉంటేనే ఉంది. ఎనీథింగ్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ ఎగ్జిస్ట్ అని వాళ్ళు చెప్పారు. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుందంటే ఈ పెర్సెప్షన్ ప్రాసెస్లో యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ మైండ్ మెటీరియల్ ఇన్ టు ఇట్, దెన్ యు ఆర్ గెటింగ్ నాలెడ్జ్. then you are seeing anything in this world or you are listening, whatever it is, whatever knowledge you are getting, ఎలా చేస్తున్నావు అనమాట, ఇది నీ మైండ్ని అందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు, అంతేనా? ఇప్పుడు ఎలా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను? ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక రాయి వేసాం. రాయి వేసిన తర్వాత దాంట్లో వేవ్స్ వచ్చాయి. సో ఆ సరస్సు అనేది నీ మైండ్ అనుకో. ఈ బయట నుంచి నువ్వు ఏదైతే చూస్తున్నావు, ఇంద్రియాలు నీ గ్రహించి ఒకటి ఇచ్చింది, ఇగో ఇది ఇలా ఉంది, దీని షేప్ ఇలా ఉంది అని బయట నుంచి ఒక సజెషన్ ఏదైతే ఉందో అది రాయి అనుకో. ఈ రెండింటికి కలిపి రిజల్ట్ ఏంటి? అక్కడ వైబ్రేషన్, వేవ్ అనేది రిజల్ట్, దట్ ఈస్ నాలెడ్జ్. సో మీ మైండ్లో కూడా అలా ఏమవుతుందనమాట, ఇది ఒకటి చిన్నది ఇంద్రియాల ఇన్స్ట్రుమెంట్స్తో అదేదో పిక్చర్ పడింది అక్కడ, లేకపోతే ఒక సౌండ్ వచ్చింది, దానికి నీ మైండ్ అందులో కలిపితేనే నీకు అది నాలెడ్జ్ అనేది వస్తుంది. మైండ్ వేసి కుక్ చేయాలి, అక్కడ కుక్ చేస్తే కానీ నీకు నాలెడ్జ్ రావట్లేదు. సో అందుకని దీనికి ఎక్స్ప్లెనేషన్ మన వాళ్ళు ఇచ్చారే. దేనికి ఎక్స్ప్లెనేషను? బికాజ్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ ఎగ్జిస్ట్ అని వాళ్ళు చెప్పారు కదా. మన వాళ్ళు చెప్పారు ఎప్పుడో, కానీ వాళ్ళు కూడా చెప్పారు, ఎందుకంటే నెమ్మదిగా మనం చెప్పినవన్నీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎందుకు అనేది మన వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఈ పర్సెప్షన్ ప్రాసెస్లో మైండ్ లేకుండా నీకు నాలెడ్జ్ రాదు, అందువల్లనే మైండ్ లేకపోతే నీకు నువ్వు లేకపోతే ప్రపంచం లేదు అని చెప్తున్నారు. కరెక్టే. ఇప్పుడు సపోజ్ నా మైండ్తో నేను చూస్తున్నాను ఒక వస్తు, నీ మైండ్తో నువ్వు చూస్తున్నావు. ఇక్కడ ప్రశ్న రావాలి వెంటనే, మరి అందరికీ అన్ని రకాలు కనిపించాలి కదా. నేను ఈ టేబుల్ని ఒకే రంగులో చూస్తున్నాను, నువ్వు ఒక టేబుల్ని ఒకే రంగులో చూస్తున్నావు, ఎందుకని? మరి ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంది కదా చూస్తున్న దానికి. నేను ప్రపోజ్ చేస్తున్నాను, ఇది బ్లాక్గా ఉందంటే మీరు కూడా బ్లాక్గా ఉందని చెప్తున్నారు. దీనికి అది కూడా స్వామీజీ క్వశ్చన్ చెప్తున్నారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే మన మైండ్స్ వెనుకున్నటువంటి కాస్మిక్ మైండ్ కామన్గా ఉంది, అందువల్ల మీ పర్సెప్షన్స్ ఆల్మోస్ట్ కామన్గా ఉంటున్నాయి. అర్థమైందా? కానీ చూడండి, ఇక్కడ మన అభిప్రాయాలు మళ్ళీ మారుతున్నాయి. కానీ నా అభిప్రాయం ఒకలా ఉంటుంది, నీ అభిప్రాయం ఒకలా ఉంటుంది. మనకు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? నీ మైండ్ స్టేట్ చాలా ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంది నా నుంచి. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారనుకోండి, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే రకంగా చూస్తారు ట్రూత్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇదే ఉంది, నేను ఇదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు కదా, ఆ తపస్సు చేసుకునే వాళ్ళని మొత్తం ఇక్కడ ఈ ప్రాపంచికమైనటువంటి మైండ్ ఎవరికైతే ఉందో అసలు భగవంతుడి గురించి ఐడియానే లేదు వాళ్ళకి. వాళ్ళందరూ అనుకుంటారు ఏదో పాపం సరిగా లేక వెళ్ళిపోయి అలా చేసుకుంటాడు, ఏం చేతకాకని చెప్పేసి. కానీ అదే మైండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయింది, భగవంతుడి గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది, వాళ్ళు అలా అనుకోగలరా? లైక్ మైండెడ్ పీపుల్ ఒకే దాన్ని వేరేగా చూస్తారు, ఒకేలా చూస్తారు. కానీ మైండ్లో వేరే రకం ఆలోచనలు, వేరే రకం సెటప్ ఉందనుకోండి, వాళ్ళు డిఫరెంట్గా చూస్తారు ఒకే విషయాన్ని. అర్థమైందా? ఒకే విషయాన్ని డిఫరెంట్గా అర్థం చేసుకోరు. అందరూ ఒకేలా అర్థం చేసుకోవట్లేదు ఎందుకు? బికాస్ ఆఫ్ ద మైండ్ మెటీరియల్, మేబీ ఆర్గాన్ కెపాసిటీ, ఇదంతా వదిలేసేయండి. కానీ యాక్చువల్గా చెప్తాను, ఎందుకు ఇన్ని అభిప్రాయాలంటే సంస్కారాలను బట్టి మైండ్ మారుతూ ఉంటుంది, మైండ్ యొక్క పర్సెప్షన్ మారుతూ ఉంటుంది. దానివల్ల మనం అన్ని రకరకాలుగా చూస్తుంటాం. లైక్ మైండెడ్ పీపుల్, స్వామీజీ చెప్తున్నారు ఈ మాట, లైక్ మైండెడ్ పీపుల్ ఒకేలా చూస్తారు, ఒక విషయాన్ని దగ్గరగా చూస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు పర్వర్టెడ్గా చూస్తారు, ఎందుకంటే వాళ్ళ మైండ్స్ ఒకలా లేవు కాబట్టి.
దీన్ని బట్టి అర్థం ఏంటంటే యాక్చువల్గా మనము మైండ్ లేకపోతే ఏదీ లేదు, మనకు నాలెడ్జే లేదు అన్నది ఇవన్నీ స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇది ఈరోజు లెసన్. అది చిన్నదే. కాస్మాలజీ అంటే ఏం చెప్పాను? విశ్వ విజ్ఞానము. ఇందులో రెండు ఉంటాయి, ఒకటి మైక్రోకాజం అండ్ స్టడీ ఆఫ్ మైక్రోకాజం అండ్ స్టడీ ఆఫ్ మ్యాక్రోకాజం. స్టడీ ఆఫ్ మైక్రోకాజం అంటే సైకాలజీ, ఫిలాసఫీ అండ్ రిలీజియన్. స్టడీ ఆఫ్ మ్యాక్రోకాజం అంటే ఆల్ ద ఫిజికల్ సైన్సెస్ come together. That is knowledge about the external universe and knowledge about the internal universe. So freedom ఎలా వస్తుంది? By controlling nature, external and internal. Swamiji's quotation. Each soul, చూడండి సేమ్ ఇది ఇవన్నీ వచ్చేస్తాయి. స్వామీజీ కొటేషన్ చూడండి. Each soul is potentially divine. The goal is to manifest this divinity. Divinity అంటే ఏంటి? ప్రకృతిని జయించడమే divinity. The goal is to manifest this divinity by controlling nature, external and internal. Do it either by work or philosophy or religion, whatever. ఏ మెథడ్లో నువ్వు చేసినా సరే యూ బీ ఫ్రీ అని చెప్పారు. సో మొత్తం ఈ ఫిలాసఫీ అంతా అందులోకి వచ్చేసింది అన్నమాట స్వామీజీది. సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే, నేచర్ అంటే ఎక్స్టర్నల్ నేచర్ అంటే బయట ప్రకృతిని జయించడం. ఫ్యాన్ లేకపోయినా కంప్లైంట్ చేయకుండా కూర్చోవడం. ఇంటర్నల్ నేచర్ అంటే నన్ను ఎవరైనా ఏమైనా అన్నా రియాక్షన్ అవ్వకుండా ఉండడం. నన్ను క్రిటిసైజ్ చేస్తే కష్టపడిపోవడం, పొగిడితే పొంగిపోకుండా ఉండడం. వైభవం అర్థమైందా? సో ఇవన్నమాట. ఎక్కడ మన లెవెల్లో ఇవే కదా, అంత నేచర్ మన లెవెల్లో ఇవే. ఎట్లా మన మైండ్ కంట్రోల్ చేసుకోవడం, ఎలా నేను రియాక్ట్ అవ్వకుండా ఉండగలను అన్నది ఆలోచించుకోవడం. సో ఇది గుర్తుపెట్టుకుంటే నాకు ఫ్రీడమ్ కావాలి అనుకుంటే ఇవన్నీ ప్రయత్నం చేయాలి మనం. ఫ్రీడమ్ అవసరం లేదంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది. సో ఏదైనా క్వశ్చన్ ఉందా? కశ్యప్ లేదా? అంతా క్లియర్గా ఉందా? సరే ఆపేద్దాం అయితే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.